ఎయిర్పోర్ట్ లో కార్గో విమానం కూలిపోయింది. టేక్ ఆఫ్ సమయంలో విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 3 మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. కెంటకీ ఎయిర్పోర్ట్ లో కార్గో విమానం కూలిపోయింది. టేక్ ఆఫ్ సమయంలో విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 3 మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరింత సమాచారం అందిస్తారు. రైట్ కళ, ఏంటి ప్రస్తుతం అప్డేట్స్? దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు మనకు కొద్దిసేపటి క్రితము ఒక 3 అమెరికా సంబంధించినటువంటి కార్గో విమాన ప్రమాదంలో 3 మరణించారన్నటువంటిది వార్త ప్రకటించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితము మరొక ఒకరు కూడా సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే తీవ్రంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు 4 మృతి చెందారు, 11 మంది గాయపడ్డారు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు అమెరికాలోని లూయిన్స్ విల్లా విమానాశ్రయంలో ఏదైతే టేక్ ఆఫ్ అయిన తర్వాత కార్గో విమానం కుప్పకూలింది. దీనికి గల కారణాలు ప్రస్తుతానికి మాత్రము అక్కడ అధికంగా ఇంధనాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఇది జరిగింది అన్నటువంటిది కొంత సమాచారం అందుతుంది, కానీ పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంలో అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ సమీపంలో కార్గో అంటే దాదాపు సరుకులను పార్సల్స్ తీసుకుని వెళ్లేటటువంటి విమానాశ్రయము, ఇది దాదాపు మనకు 1990లో ఈ విమానం ఏదైతే ఈ రోజు జరిగినటువంటి విమానము ఒకప్పుడు ప్రయాణికులను తీసుకుని వెళ్లేటటువంటి విమానము, కానీ దాని అంటే దాని యొక్క ప్రస్తుతానికి ఉన్నటువంటి సర్వీస్ ప్రకారంగా దానిని కార్గో విమాన పార్సల్స్ కి ఉపయోగించడం జరిగింది. దాదాపు ఎప్పుడు కూడా ఇది పార్సల్స్ ని తర్వాత అధికంగా ఈ సరుకులను తీసుకుని వెళ్లేటటువంటి విమానంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విమానం జరిగినటువంటి చోటు మాత్రం అమెరికాలోని కెంటకీ తర్వాత అన్నటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో కుప్పకూలడంతో దాదాపు 8 కిలోమీటర్ల మేర ఏదైతే చుట్టూరా ఉండేటటువంటి జనారణ్యము తర్వాత నివాసితులు కూడా బయటికి రాకూడదు అన్నటువంటిది ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా పొగ అంటే అక్కడ దుమ్ము ధూళితో అనుకోవచ్చు, తర్వాత దట్టమైనటువంటి మంటలు, తర్వాత ఆ ఇంధనం కాలిపోయినటువంటి వాసనలతోటి మొత్తం అంతా కూడా పొగ అంటే మంచుతో అంటే ఒకవైపు పొగ మంచు ఒకవైపు ఉంది, తర్వాత మరొక వైపు దట్టమైనటువంటి మంటలు వ్యాపించడంతో కూడా ఎవరు కూడా బయటికి రాకూడదు అన్నటువంటిది కూడా బయటికి రాకూడదని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు ఈ సంఘటన మాత్రం సాయంత్రం 5:15 జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దం పేలుడు వినడంతో కూడా అందరూ కొంత బయటకు వచ్చే ప్రయత్నం చేశారు, కానీ మంటలు ఎగిసిపట్టడంతో అక్కడ ఉండేటటువంటి నివాసితులు కూడా భయపడ్డారు. ఎందుకంటే అది వ్యాపించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక పార్సల్స్ తీసుకెళ్లేటటువంటి కార్గో విమానం, దాంట్లో ఉండేటటువంటి వస్తువులు ఎలాంటివి అన్నది కూడా ఒకవైపు, అందులో భారీ శబ్దం వినపడడంతో భయపడినటువంటి జనం మాత్రము బయటికి రాకూడదని చెప్పారు. దీనితో ఒక్కసారిగా కూడా అక్కడ కొంత సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందులో దాదాపు ఇప్పటి వరకు కూడా 4 మరణించారు, 11 మంది గాయపడ్డారు. అక్కడ ఏదైతే విమానం కుప్పకొల్లినటువంటి ప్రదేశంలో కూడా కొంతమంది ఈ సంఖ్యలో అంటే ఎవరైతే ఇప్పుడు 11 మంది తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి హుటాహుటిన వెంటనే సెక్యూరిటీ అలర్ట్ కావడము, తర్వాత ఆ చుట్టూరా అంతటిని కూడా మొత్తం అన్ని అంటే చుట్టూరా ఉండేటటువంటి రోడ్స్ అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. దాదాపు 8 కిలోమీటర్స్ అంటే ఎంత భారీ శబ్దము ఒకవైపు, తర్వాత విమానానికి సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఎంత తీవ్రంగా ఉంది అన్నది ఒక అంచనా వేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రమాదానికి గల కారణము ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియాలి. FAA తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సేఫ్టీ బోర్డు కూడా దీనిపై దర్యాప్తు కూడా ప్రారంభించాయి. అయితే దీనికి సంబంధించినటువంటిది అంటే దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మరి కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఈ కార్గో విమానం
సంబంధించినటువంటి మాత్రము దీనికి యూపీఎస్ వరల్డ్ ఫోల్డ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి ఏదైతే ఈ కంపెనీ మాత్రము చాలా పెద్ద కంపెనీ, కానీ ఈ ఘటన జరిగిందన్నసారిగా ఒక్కసారిగా కూడా దీనికి గల కారణాలు మాత్రము ఖచ్చితంగా అధికమైనటువంటి ఇంధనాన్ని బరువును అంటే అధికంగా ఇంధనం అందులో ఉండడం వల్లనే ఇది కుప్పకూలింది అన్నటువంటి వార్తలు మాత్రం అందుతున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు అక్కడ అంటే దాదాపు 38,000 గ్యాలన్లు అంటే దాదాపు 1,44,000 లీటర్లు ఇంధనము ఈ కార్గో విమానంలో నింపి ఉన్నారు. తర్వాత దీనికి గల కారణం ఖచ్చితంగా అధికంగా ఇంధనము ఉండడం వల్లనే, తర్వాత కొంత సాంకేతిక పరమైనటువంటి లోపం కూడా ఉండవచ్చు అన్నటువంటి సమాచారం అందుతూ ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రము 4 ఈ ఘటనలో మృతి చెందారు, దాదాపు 11 మంది మరణించారు, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటి మాత్రము ఒక అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరింత సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ కళ.